రైతు సోదరులందరికీ నమస్కారం అండి. ముఖ్యంగా వెల్కమ్ టు అగ్రికల్చర్ టుడే టెక్నిక్స్ యూట్యూబ్ ఛానల్. ముఖ్యంగా ఈరోజు మొక్కజొన్నలో నీటి యాజమాన్యం గురించి పూర్తిగా డీటెయిల్గా చెప్తాను. వీడియో చాలా ఇంట్రెస్ట్గా ఉంటుందండి. ప్రతి ఒక్క రైతు సోదరుడు అలాగే మొక్కజొన్న సాగు చేసే ప్రతి ఒక్క రైతు సోదరుడు మొక్కజొన్నలో నీటి యాజమాన్యం గురించి తెలుసుకోకపోతే చాలా నష్టపోవాల్సి వస్తుంది. ప్రతి ఒక్క రైతు సోదరుడు చూడాలి. ప్రతి మొక్కజొన్న రైతు కూడా ఈ వీడియో చూడాలండి. చాలా మంది రైతులు నాకు ఫోన్ చేస్తూ ఉన్నారు. నీటి యాజమాన్యంలో మనం తప్పిదాలు చేస్తే మనం ఎంత పెట్టుబడిన పెట్టండి, ఎన్ని ఎరువులన్నా వేయండి, నీటి యాజమాన్యంలో తప్పుదల చేస్తే కంప్లీట్గా దిగుబడి 50% 50% తగ్గే అవకాశాలు ఉంటాయి. నీటి యాజమాన్యం ఎలా చేపట్టాలి, అలాగే నీటి యాజమాన్యం కొరకు ఏ టైంలో మనం వాటర్ పెట్టాలి, ఏ దశలో మనం నీరు బాగా పెట్టాలనేది కూడా పూర్తిగా తెలియజేస్తాను. వీడియో చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుందండి. ప్రతి ఒక్క రైతు సోదరుడు మొక్కజొన్న రైతు సోదరుడు వీడియోని షేర్ చేయండి. అలాగే కొత్త రైతులకు కూడా వీడియోని షేర్ చేయాలి. అలాగే మొక్కజొన్న రైతులు కూడా ప్రతి ఒక్క రైతు సోదరుడు మొక్కజొన్నలో నీటి యాజమాన్యం గురించి పూర్తిగా తెలుసుకోవాలి. ముఖ్యంగా టాపిక్ వెళ్ళిపోతే మొక్కజొన్నలో నీటి యాజమాన్యం గురించి తెలుసుకుందాం. ముఖ్యంగా మొక్కజొన్నలో నీటి యాజమాన్యం అనేది ప్రధానమైనదండి, కీలకమైనదండి. 40 రోజులు లోపు మనం నీరు అడపాదడపగా పెట్టినా మొక్క అనేది తట్టుకుంటుంది. 40 రోజులు దాటిన తర్వాత నీటి ఎద్దడిని తట్టుకోలేదండి. కావున మనకు ఏ దశలో మనం నీళ్లు అనేది మనం పెట్టుకోవాలంటే నేల స్వభావాన్ని బట్టి మనము 10 నుంచి 15 రోజులకు ఒకసారి నీళ్లు పెట్టుకుంటే సరిపోతుంది. ఎప్పుడైనా సరే మొక్క విత్తిన వెంటనే డ్రిప్ ఇరిగేషన్కి ఒకటే నీటి యాజమాన్యం ఉంటుంది. అలాగే ఫర్రో మెథడ్ అంటే సాలు పెట్టిన వాళ్ళు కూడా ఒకటే మెథడే ఉంటుంది. కానీ కొద్దిగా వేరియేషన్ ఏమంటే డ్రిప్లో అయితే మనకు 40% దిగుబడి పెంచుకోవచ్చు. ఈ ఫర్రో అదే సాల్వ్ పద్ధతులు అయితే కొద్దిగా నీటి ఆదా అనేది ఎక్కువ అవుతుంది. ఎందుకంటే మనం నీరు అనేది కంప్లీట్గా కడతాము. డ్రిప్లో అయితే మనం డ్రిప్ ద్వారానే పెడతాం కాబట్టి దీంట్లో 40% దిగుబడి పెంచుకోవచ్చు. అలాగే సాల్వ్ పెట్టుకున్న దాంట్లో నీటి ఆదా అనేది ఎక్కువ అవుతుంది. ఓకే, మెయిన్ టాపిక్ వెళ్ళిపోదాం. మనం నీటి యాజమాన్యంలో 45 to 65 డేస్ ఇది కీలకమైన దశ అండి. ఈ దశలో మనం సరిగ్గా నీటి యాజమాన్యం పాటించకపోతే మనకు దిగుబడి అనేది 50% అంటే మనకు 30 క్వింటాలు అయితే 15 క్వింటాలు అవడానికి ఆస్కారంగా ఉంటుంది. ఓకే, ఈ దశ అనేది ఎందుకు కీలకమైనది అంటే అప్పుడు మనకు ఈ పైన మనకు టిల్లర్స్ వస్తూ ఉంటాయి, కింద మనకు కంకి పోసుకుంటూ ఉంటుంది. ఇది మేల్ అండి. ఎప్పుడైనా సరే ఇది మగపూలు, ఇది వచ్చి ఆడపూలు. దీంట్లో ఉండే స్టిగ్మాలు ఈ పొడి అనేది మనకు దీంట్లో పడాల. ఇవి మనకు జుట్టులాగా ఉంటుంది చూడండి కంకి. ఇది వచ్చి ఆడది, ఇవి వచ్చి పైన ఉండేటువంటి స్టిగ్మా అనేటువంటి ఇవన్నీ వచ్చి మనకు మగవు అనమాట. దీంట్లో ఉండే పుప్పుడు అనేది మనకు దీంట్లో పడాల. ఈ జుట్టులాగా ఉండి దీంట్లో పడితేనే మనకు గింజ అనేది తయారవుతుంది. ఓకే, ఆ దశ అనేది మనకు మొలక పూత దశ అంటే ఇవి టెస్టింగ్ అంటారు. గింజ పాలు పోసుకున్న దాన్ని స్లిక్కింగ్, మీరేమంటారు సిల్కింగ్ అంటారు అనమాట. అంటే ఇది గింజ పాలు పోసుకున్న దశని సిల్కింగ్, అలాగే పైన మనకు పూత దశలో వచ్చినప్పుడు టెస్టింగ్ అనమాట. ఈ దశ ఎప్పుడు ఎన్ని రోజులు స్టార్ట్ అవుతుంది మనకంటే 40 నుంచి 60 రోజులు అనేది. ఈ 40 నుంచి 60 రోజుల్లో మనకు ఈ దశలో మనం నీటి యాజమాన్యం సరిగ్గా పాటిస్తే మనకు అధిక దిగుబడి రావడానికి ఆస్కారంగా ఉంటుంది. ఆ దశలో మనం నీటి యాజమాన్యం కంప్లీట్గా తగ్గించేసి సరైన అవగాహన లేకుండా ఆ టైంలో మనం నీరు కట్టకపోతే గింజ పాలు పోసుకున్న దశలో మనకు అవుట్ ఫెయిల్ అయ్యేసి మనకు దిగుబడి తగ్గే ఛాన్స్ ఉంటుంది అనమాట. ఈ దశలో మనం ముఖ్యంగా మొలక పూత దశ అంటారని 40 రోజుల నుంచి, అలాగే గింజ పాలు పోసుకున్న దశ ఉంటుంది కాబట్టి 60 రోజుల వరకు మనకు ఈ దీన్ని కీలక దశ అంటారు. దీంట్లో మనం సరైన నీటి యాజమాన్యం, అలాగే నీటి యాజమాన్యం అంటే కంప్లీట్గా నీరు పెట్టడం కాదండి, తేమ అనేది చూసుకోవాలా. ఈ తేమ అనేది చూసుకోకపోతే ఏమవుతుందంటే ఆ దశలో తేమ అనేది లేకపోతే 50% మనకు దిగుబడి తగ్గే ఛాన్స్ ఉంటుంది అనమాట. అలాగే డ్రిప్ వాళ్ళు కూడా అంతేనండి. నీరు కూడా మనం ఓవర్గా పెట్టుకోకుండా లైట్గా మనకు తేమ ఉండేలా చూసుకోవాలి. అప్పుడేమంటే మనకు పరాగ సంపర్కం జరగడానికి, అలాగే పాలినేషన్ జరగడానికి, అలాగే గింజ బాగా పాలు పోసుకునే దశలకి మన గింజలు కూడా మనకు సమాంతరంగా మొక్కలో కాయ కంకి కూడా మనకు బాగా సమాంతరంగా మన గింజలు పాలు పోసుకునే దశలో నీటి యాజమాన్యం సరిగ్గా పాటిస్తే గింజలు అన్ని బాగా పాలు పోసుకొని మనకు అధిక దిగుబడి రావడానికి ఆస్కారంగా ఉంటుంది. అలాగే ఈ దశలో మనకు నీరు అనేది ఎక్కువగా తేమ పెట్టుకోకూడదు. నేను నీళ్ళు పెట్టమన్నానని సార్ మేము నీళ్ళు కంప్లీట్గా ఇడిచేస్తున్నాము, బాగా అప్పుడు తడి ఆరనీయలేదు అంటే ఓవర్ నీళ్ళు పెట్టినా కూడా మనకు దిగుబడి అనేది చాలా తగ్గే ఛాన్స్. ఎందుకంటే ఆ దశలో అధిక నీరు మరియు 40 నుంచి 60 రోజుల్లో అధిక నీరు పెట్టినా కూడా మనకు దిగుబడి తగ్గే ఛాన్స్ ఉంటుంది అనమాట. కావున పూత దశలో 1 రోజుకోసారి 2 రోజులకోసారి కానీ నీళ్ళు అనేది
ఇవ్వాలా. లేదు ఒకవేళ అప్పుడు ఇగలేదనుకో, 1 నుంచి 2 రోజుల్లో నీళ్ళు లేకపోతే మనకు 20% దిగుబడి తగ్గుతుంది. 6 నుంచి 8 రోజుల్లో మనము పూత దశలో నీళ్ళు లేకపోతే మనకు 50% దిగుబడి తగ్గుతుంది. కావున 40 నుంచి 60 రోజుల్లో కీలకమైన దశ అండి. ఈ దశలో మనం కంప్లీట్గా వాటర్ అనేది ఇవ్వాలా. ఈ దశలో మనం కొద్దిగా నెగ్లిజెన్స్ చేస్తానే మన కంప్లీట్గా దిగుబడి మీద మనకు ప్రభావం చూపే అవకాశం ఉంది. ప్రతి ఒక్క రైతు సోదరుడు తెలుసుకోవాలి. 45 నుంచి 60 రోజులు అనేది మనకి కీలక దశ. ఎందుకంటే అప్పుడు మొలక పూత దశ, అలాగే గింజ పాలు పోసుకునే దశ అంటారన్నమాట. ఓకే సార్, ఇవన్నీ ఉన్నాయి. ఓకే, వీటిలో మనకు నీటి యాజమాన్యంలో భూమిలో ఒక పదార్థం అనేది ఉండాలండి. కర్బన పదార్థం అంటారు దాన్ని. సేంద్రియ పదార్థం అనేది. సేంద్రియ పదార్థం లేకపోతే నువ్వు ఎంత తడిన్నా ఇవ్వు, ఎంత తేమన్నా ఇవ్వు, మనం కీలక పాత్ర పోషించేది నీటి నిర్వహణలో వచ్చి కర్బన పదార్థం అనేది సేంద్రియ పదార్థం. ఈ కర్బన పదార్థం ఎలా పెరుగుతుందండి? ఊరికే యూరియా వేసేసినాం, కాంప్లెక్స్ వేసేసినాం, ఫర్టిలైజర్ వేసేసినాం, గండమాతలు వేసేసినాం, ఇవన్నీ వేసేసినాము. కానీ కర్బన పదార్థం అనేది ఉండాలా భూమిలో. కర్బన పదార్థం ఏం చేస్తుందంటే నీటి నిర్వహణలో మెయిన్ కీలక పాత్ర. ఇవి అగ్గురపు వేరు వ్యవస్థ అంటారండి. ఇవి మన పక్క వేర్లు ఉంటాయి మొక్కజొన్నలో, ఇవి మెయిన్ వేర్లు అనుకుంటే ఈ భూమిలో కర్బన శాతం ఉందనుకోండి, కంప్లీట్గా మనకు నీటి యాజమాన్యంలో మనకు కీలక పాత్ర పోషిస్తుంది. అలాగే మొక్కకి ఎంత కావాలో వాటర్ అంతే తేమను ఉంచేస్తుంది. ఈ కర్బన పదార్థం అనేది ఎలా వస్తుందంటే మనం వేసే ఫర్టిలైజర్లు దానివల్ల అయితే రాదండి. ముఖ్యంగా ప్రతి ఒక్క రైతు సోదరుడికి చెప్పాను, మొన్న నేను చెప్పే ప్రతి రైతులకి మనం తొలి దశలో 20 నుంచి 20 రోజుల్లో వేసేటప్పుడు కంపల్సరీ ఇండి రూట్స్ ప్లస్ శ్రీధార అని వస్తుందండి. ఇండి రూట్స్ ఎకరాకు మనం 4 నుంచి 8 కేజీలు చొప్పున, అలాగే శ్రీధార కూడా 5 నుంచి 10 కేజీలు చొప్పున ఎకరాకు మనము కాంప్లెక్స్ ఎరువుల్లో కానీ లేదా యూరియాలను కలిపేసి చల్లేయాలి. ఆ పదార్థం చల్లిన వెంటనే ఏమవుతాయంటే ఇండి రూట్స్ నుండి మనం వేసిన ఫర్టిలైజర్ మొక్కకు అందించడమే కాకుండా భూమిలో కర్బన శాతం పెంచుతుంది, అలాగే సేంద్రియ కర్బన పదార్థం పెరుగుతుంది, అలాగే భూమిలో కర్బన పదార్థంలో కీలక పాత్ర పోషించేది శ్రీధార. ఈ శ్రీధార మరియు ఇండి రూట్స్ ఎవరికైనా కావాల్సిన వాళ్ళు కంపల్సరీ నా నెంబరు పెడతానండి. మీరు నా నెంబర్ కూడా కాంటాక్ట్ అవ్వచ్చు. ఎవరైనా పంపించాలన్నా కూడా ఈ నెంబర్ కాల్ చేస్తే నేను పంపిస్తాను. నెంబర్ వచ్చి 6303769324 6303769324. ఇంకోసారి నెంబర్ చెప్తున్నా, 6303769324 6303769324. ఈ నెంబర్ మీరు కాల్ చేసినా మీకు శ్రీధార ఇండి రూట్స్ అనేది మేము పంపించడం జరుగుతుంది. ఒకవేళ మీ ప్రాంతంలో దొరికితే తీసుకోవచ్చు. ఓకే, ఈ దశనే మనము నీటి యాజమాన్యంలో మీకు ఎటువంటి సందేహాలున్నా మీరు నేను కామెంట్ చేయడం. కంపల్సరీ 40 నుంచి 60 దశలో నీటి యాజమాన్యం కంప్లీట్గా మనం పాటించాలా. తేమ అనేది చూసుకోవాలా. నీరు పెట్టమని మనం ఓవర్ పెట్టకూడదు. ఓవర్ పెట్టినా కూడా మొక్క దిగుబడి తగ్గి ఛాన్స్ ఉంటుంది. కావున ఇదంతా కీలక పాత్ర వచ్చి మెయిన్ వచ్చి మనకు భూమిలో కర్బన పదార్థమే మనకు పోషిస్తుంది కాబట్టి కర్బన పదార్థాన్ని పెంచుకోవాలి. ఈ ఇండి రూట్స్ ప్లస్ శ్రీధార వేయడం వల్ల మనం దిగుబడి అనేది ఇంకోటండి. చాలా మంది ఫర్టిలైజర్లు చెప్పారు, వేసిన ఆ సంవత్సరమే ఉంటాయి, కొన్ని తర్వాత ఎవాపరేట్ అయిపోతాయి, ఆవిరణ అయిపోతాయి, అలాగే భూమిలో ఉండిపోతాయి. కానీ ఈ శ్రీధార మరియు ఇండి రూట్స్ అనేవి మనం మరలా పంటల వరకు కూడా ఆ భూమిలో తేమ ఉన్నంత వరకు అవి లోపల భూమిలో నివసిస్తూ ఉంటాయి. అలాగే భూమిలో కర్బన పదార్థం అనేది ఉంటుంది. ఈ గింజ పాలు పోసుకున్న తర్వాత కంకిలో మనకు సమాంతరంగా రావాలంటే నీటి యాజమాన్యం అనేది కంపల్సరీ ఉండాలా. ఊరికే ఎరువులు వేసేసి డ్రిప్ కిట్ చేసి అన్ని ఇచ్చినా కూడా దిగుబడి ఉండదు. నీటి యాజమాన్యం అనేది సరిగ్గా లేకపోతే కంప్లీట్గా మనకు దిగుబడి తగ్గే ఛాన్స్ ఉంది. కావున వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండి. అలాగే మీ తోటి రైతులు కూడా వీడియోని షేర్ చేయండి. అలాగే శ్రీధార మరియు ఇండి రూట్స్ కావాలన్న వాళ్ళు ఈ నెంబర్ సంప్రదించండి. 6303769324 6303769324. ఈ నెంబర్ మీరు కాల్ చేసినా మేము కొరియర్ చేసి పంపిస్తాం. ఏపీ, తెలంగాణ ఎక్కడున్నా కూడా కొరియర్ చేసి పంపిస్తాం. థ్యాంక్ యూ. వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండి. అలాగే మొక్కజొన్న రైతులకు కొన్ని కొత్త విషయాలు కూడా తీసుకురావడానికి ప్రయత్నిస్తాను. ప్రతి ఒక్క రైతు సోదరుడికి పేరు అడుగుతున్నాను. దయచేసి కొత్తగా చూసే వాళ్ళు ఉంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలని కోరుకుంటాను. థ్యాంక్ యూ.